వేములవాడ భీమకవి రాజు కళింగ గంగును చూడటానికి వెళ్ళాడట. తనని చూసి కూడా రాజు సందడి తీరిన వెనక్కి రమ్మన్నాడట. కవికి కోపం వచ్చింది. 32 రోజుల్లో నీ అహంకారానికి కారణమైన వైభవమంతా నశించిపోతుందని శాపం పెట్టాడట. ఇది ఆధునిక కాలం కదా, శాపాలు వగైరా చెల్లుబాటు కావు. జనం మనసులు నొచ్చుకుంటే మాత్రం దానికి ఏదో పర్యవసానం ఉండి తీరుతుంది. కేసీఆర్ రాజభవనం ముందు తన భవజాల దండం పట్టుకుని గద్దర్ దీనంగా నిరీక్షిస్తున్న దృశ్యం తెలంగాణ ప్రజల మనసులను తీవ్రంగా గాయపరిచింది. ప్రభుత్వ పతనానికి ఒక ప్రేరకమయ్యింది. అదే చరిత్ర మళ్ళీ మళ్ళీ జరుగుతుందంటారు. అప్పుడు గుమ్మడి విఠలరావు, ఇప్పుడు గుమ్మడి నరసయ్య, అప్పుడు దళితుడు, ఇప్పుడు ఆదివాసి. ఇద్దరు విప్లవ నేపథ్యం కలిగిన వారే. ఇద్దరికీ జనంలో అభిమానం, గౌరవం ఉన్నాయి. అయినా ఏలిక దర్శనం దొరకలేదు. విగ్రహాలు పెట్టి నెత్తికి ఎత్తుకుంటోందే కానీ గద్దర్కు బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అవమానం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం గుణపాఠం మాత్రం తీసుకోవటం లేదు. ప్రయత్నిస్తే ప్రధానమంత్రిని అయినా తేలికగానే కలవచ్చును కానీ నాడు కేసీఆర్ను, నేడు రేవంత్ను కలవటం దుస్సాధ్యమని జనం చెప్పుకుంటున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ చెయ్యని పనులు తాము చేస్తున్నామంటారు రేవంత్. వారికి వీరికి తేడా లేదు, ఒకే రకంగా వ్యవహరిస్తున్నారంటారు బండి సంజయ్. మేం చాలా గొప్పగా పాలించాం, మాయలో పడి జనం తమను ఓడించారని పాతపాటే పాడుతారు కేసీఆర్. భిన్నమైన పార్టీలైనా అన్నిటి మధ్య తేడాల కంటే పోలికలే ఎక్కువ. కాంగ్రెస్ పాలన బాగా ఉందా? ప్రజలు పెదవి విరుస్తున్నారా? ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూడటం మొదలయ్యిందా? పొరుగు ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన సాధారణులు, ఢిల్లీ నుంచో లేక ఇతర భాషా రాష్ట్రాల నుంచో వచ్చిన విలేకరులు, రాజకీయ శక్తులు రేవంత్ ప్రభుత్వం గురించి వేసే ప్రశ్నలు ఇవి. వేళ్లు తెలంగాణ నేలలో బలంగా లేకపోయినా కాంగ్రెస్ అధిష్టానంతో ఏదో రకమైన హాట్ లైన్ కలిగిన వారు కూడా రేవంత్ రేటింగ్ గురించి తరచూ ఆరా తీస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు కూటమి పాలన మీద కూడా అటువంటి ఆసక్తే ఇతరులకు ఉంది. బహుశా వినిపించే సమాధానాలు కూడా ఒకే రకంగా ఉంటాయి. ఎన్నికలు లేకపోతే రాజకీయమే లేనట్టుగా వ్యవహరించటం పెరిగిపోయింది. కొడితే గట్టిగా కొడతారు కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల వంటి చిన్న దెబ్బలకు కేసీఆర్ పూనుకోలేదు. బీజేపీతో స్నేహం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయన్న వదంతుల నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల అస్త్ర సన్యాసానికి అందుకు అనుగుణమైన వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి. ఈ ఎన్నికలలో కాంగ్రెస్కు విజయం వచ్చినా రేపు ఆ ఓటర్లను తమ వైపు తిప్పుకునే అవకాశం ఇంకా మిగిలే ఉంటుంది. ఒకవేళ బీజేపీకి విజయం లభిస్తే అది కాంగ్రెస్కు పెద్ద దెబ్బ అవుతుంది. అదే సమయంలో దీర్ఘకాలంలో బీఆర్ఎస్ ఉనికికే ముప్పు కూడా. ఇప్పుడు ఎన్నికలు వస్తే కాంగ్రెస్ ఓడిపోతుందనేది ఒక ఊహాజనిత అంచనా. ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు రావు. వచ్చిన జనంలోని అసంతృప్తి ఒక నిశ్చయ రూపంలో ఉందని చెప్పలేము. అధికార పార్టీకి ప్రజా అనుకూలత పాతాళానికి పడిపోయింది అని చెప్పటం ప్రతిపక్షాలకు అవసరం. 5 ఏళ్లు కొనసాగాలని కోరుకుంటున్నాం కానీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్టార్ హోటళ్లలోనూ ఫామ్ హౌసులలోనూ జరుపుతున్న గుంపు సిట్టింగ్లకు పర్యవసానం ఎట్లయినా ఉండవచ్చునని మెత్తగా బెదిరించడం కూడా ప్రత్యర్థులకు అవసరమే. నిజానికి ఇప్పుడు ప్రజలకు కొత్త అధికార పార్టీ కంటే చురుకైన ప్రతిపక్షం అవసరం. మొన్నటి ఎన్నికలకు ముందు తెలంగాణ సమాజానికి కొన్ని ఆంక్షలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని నెరవేరుస్తుందన్న ఆశ ఉండినింది. అవి చాలా వరకు నెరవేరలేదు. కొన్ని నెరవేరాయి, మరికొన్ని అరకొరగా అందుబాటులోకి వచ్చాయి. కొన్ని అంశాల మీద జనంలో ఆవేశం ఉంది, కొన్నిటి మీద ఇంకా నిరీక్షించే ఓపిక ఉంది, సర్దుబాటు ఉంది. ఈ స్థితిలో తమ తరపున ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ఎన్నికల వాగ్దానాలు అమలు చేయించే ప్రతిపక్షం కావాలి. కొత్తగా ముందుకు వస్తున్న సమస్యల విషయంలో అండగా ఉండాము, ప్రజల నుంచి వస్తున్న ఉద్యమాలకు నైతికంగా మద్దతు ఇవ్వటము చెయ్యాలి. ఆ పనులు బీఆర్ఎస్ అసలు చేయటం లేదని అనలేము. చేయవలసినంత మాత్రం చేయటం లేదు. చేసినంత వరకు కూడా కేవలం రాజకీయ కోణం నుంచే వ్యవహరిస్తోందే తప్ప ప్రజా ప్రయోజనాల దృష్ట్యా నుంచి చేయటం లేదు. ఇక బీజేపీ అయితే ఎందువలనో ప్రజా సమస్యల విషయంలో ఉదాసీనంగా ఉంటోంది. మతపరమైన ఉద్వేగ విషయాలలో చూపించే అంత చురుకుదనం వాస్తవ అంశాల మీద చూపటం లేదు. చివరకు బీసీ కులగణన అంశంలోనూ ఆ పార్టీది మత కోణమే. అట్లాగే బీఆర్ఎస్ మీద దూకుడుగా విరుచుకు పడటానికి చూపించిన ఉత్సాహం కాంగ్రెస్ మీద తీవ్ర విమర్శలకు చూపటం లేదు.
ప్రజా జీవితం, సభా జీవితం అంటే విమర్శ ప్రతి విమర్శలు అనుకున్నట్టే. ఎన్నికలు, ప్రభుత్వాల ఎంపికలు అంటే వైకుంఠపాలి లాంటి అనూహ్యమైన జూదం అనుకుంటారు. అదృష్టం బావుంటే కేసీఆర్ లాంటి నిచ్చెన దొరుకుతుంది, లేకపోతే రేవంత్ లాంటి పెద్ద పాము మింగుతుంది. దురదృష్టం, ప్రజలు తమ చైతన్యంతో, ఎంపికతో ఓట్లు వేయరు. ఎవరో మాయలోడు గాయి చేసి గత్తర చేస్తే జనం మోసపోతారు. 2023 ఓటమికి తాము చేసిన తప్పిదాలు కారణం కాదట. జనం ఎవరి మాయలోనో పడి చేసిన పొరపాటట. బహుశా ఈ రకమైన కథనాన్ని తెలంగాణ ప్రజలు ఇష్టపడరు. తాము సోయితోనే బీఆర్ఎస్ను ఓడించామని వాళ్ళు అనుకుంటున్నారు. రేవంత్ అనివార్యమైన ప్రత్యామ్నాయం అయ్యారే తప్ప ఆయనను ప్రజలు కోరి ఎంచుకోలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికలలో తీర్పు ప్రధానంగా బీఆర్ఎస్ వ్యతిరేక తీర్పు. రేవంత్ మీద అసంతృప్తి పెరిగితే ప్రత్యామ్నాయం కోసం చూస్తారు నిజమే, కానీ ఆ ప్రత్యామ్నాయం బీఆర్ఎస్ కావాలంటే మాత్రం 10 ఏళ్ల తమ హయాంలో తప్పులో పొరపాట్లో జరిగాయి అన్న కనీస అంగీకారం అవసరమవుతుంది. అది కూడా పెద్దాయన నోటి నుంచే రావాలని ఆశిస్తారు. తెలంగాణ జనం కేసీఆర్ కోసం నిరీక్షిస్తున్న మాట నిజమే. కాకపోతే బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేతగా ఆయనను తక్షణం కోరుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం అధికారానికి వచ్చిన వెంటనే విమర్శించటం బాగుండదు, అందుకని కొంత సమయం ఇద్దామని తాను మౌనంగా ఉన్నారని కేసీఆర్ చెప్తారు. సంవత్సరం ప్రొబోషన్ అయిపోయింది కాబట్టి ఇక ఆయన పూర్తి స్థాయిలో రంగంలోకి దిగవచ్చు. దిగే సూచనలు ఈ మధ్య ఆయన 2 సందర్భాలలో చేసిన ప్రసంగాలలో ఉన్నాయి. ప్రజా జీవితం అంటే ఏమిటో ఈ నాయకులకు ఉండే అభిప్రాయాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రతిపక్షం పని కేవలం విమర్శించడమేనా? సానుకూలంగా చేసే పని ఏమీ ఉండదా? బాగున్న వాటిని ప్రశ్నిస్తే లేని వాటిని ధాటిగా విమర్శించవచ్చు. అధికార పార్టీ మాటలనే అమలులోకి తేవడానికి ఒత్తిడి పెట్టవచ్చు. తిట్లు కొన్ని రోజులు అటకెక్కించి ప్రజా సమస్యలకు ప్రాతినిధ్యం వహించవచ్చు. కొత్త ప్రభుత్వం తన వైఫల్యాలకు పాత ప్రభుత్వానికి బాధ్యత అంటగట్టడం మరో ధోరణి. ఉభయ రాష్ట్రాల్లోనూ కనిపిస్తున్న ఉమ్మడి లక్షణం ఇది. కొంతకాలం వరకు సరే, ఏడాది దాటినా అదే జరిగితే అది మభ్యపరచటం తప్ప మరొకటి కాదు. ఫలితంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ నిందా పర్వం కొనసాగుతూ ప్రజా ప్రయోజనాలు, ఆకాంక్షలు అప్రధానమైపోతున్నాయి. ఎన్నికలు లేకపోతే రాజకీయమే లేనట్టుగా వ్యవహరించటం పెరిగిపోయింది. ఇక ఫిరాయింపుల విషయంలో రానున్న సుప్రీంకోర్టు తీర్పు వల్ల ఉప ఎన్నికలు వస్తాయన్న ఊహల్లో బీఆర్ఎస్, బీజేపీ ఉంటున్నాయి. మనుగోడు లాంటి మధ్యంతర ఎన్నికలు వస్తే రాజకీయ వాతావరణం వేడెక్కించవచ్చునని వాటి ఆశ. వేడి వాతావరణం అంటే సమస్యలు కాక శపథాల తిట్ల పురాణాలు అన్నమాట. ఏడాది తరువాత క్రియాశీలంగా రాజకీయ వేదిక మీద కనిపించబోతున్న కేసీఆర్లో ప్రజలు ఏమి చూడాలనుకుంటున్నారు? సార్ ఏమైనా మారాడా? మునుపటిలాగానే ఉన్నాడా? ఇటీవల 2 సందేశాలను కేసీఆర్లో చాలా మార్పు కనిపించింది, కానీ జనం కోరుకునే ప్రధానమైన మార్పు మాత్రం అందులో లేదు. రాజ్యోత్సవ సందర్భంగా బీఆర్ఎస్కు ఏడాది పాటు వార్తల్లో ఉండే అవకాశం ఇచ్చింది. తెలంగాణ సమాజం ఎదుర్కొంటోన్న సమస్యల గురించి తగినంతగా అధ్యయనం చేస్తున్న దాన్ని, అవగాహన పెంచుతున్నదాన్ని కానీ ఇటీవల ప్రకటనలు సూచిస్తున్నాయి. కానీ ఆ అవగాహనను ఉద్యమ స్థాయికి తీసుకువెళ్లే నిబద్ధత, సంకల్పం బీఆర్ఎస్కు సాధ్యమా అన్న ప్రశ్న మిగిలే ఉంటుంది. 3 స్తంభాల తెలంగాణ రాజకీయాల్లో ప్రతి 2 పార్టీలు మూడో పార్టీకి వ్యతిరేకంగా ఏదో రూపంలో కలుస్తున్నాయి. ఇదే సమయంలో ప్రతి పార్టీకి రాష్ట్రంలో మనుగడ సమస్య ఉన్నది. ఉనికి కోసం ఉద్రేకాలను, అప్రధాన సమస్యలను రెచ్చగొట్టే ధోరణి కూడా ఈ పార్టీలలో ఉన్నది. తెలంగాణ సమాజం తన మౌలిక విలువలను కాపాడుకుంటూ ఈ ప్రయాణాన్ని ఎట్లా సాగిస్తుందో చూడాలి. వాగ్దాన భంగాలు ఒకవైపు, గత అనుభవాలు మరొక వైపు ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉండగా తన విచక్షణను ఎట్లా మిగుల్చుకుంటుంది అన్నది పెద్ద ప్రశ్న.